హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము అందరికీ ఫేవరెట్ అయిన కేఎఫ్సి చికెన్ డ్రమ్ స్టిక్స్ ప్రిపేర్ చేస్తున్నామండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో కదా. చాలా సింపుల్ అండ్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్ మెథడ్లో నేను ఈరోజు చూపిస్తాను. అందుకు నేను 3 పీసెస్ ఆఫ్ చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నానండి. లెగ్ పీసెస్ ఒక్క 5 మినిట్స్ సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టుకొని ఇలా తీసేసుకుందామండి. తీసుకున్న తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకుందాం. చికెన్కి ఇలా చిన్న చిన్న ఘాట్లు ఇచ్చేసిన తర్వాత 3 లెగ్ పీసెస్కి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ సాల్ట్ వాటర్తో వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకుందాము చికెన్కి. లేదంటే మనకు లోపల సరిగా ఫ్రై అవ్వదండి, అందుకోసమని మసాలా కూడా సరిగా మ్యారినేట్ అవ్వదు, చికెన్లోకి సరిగా పట్టదు. ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ని నేను ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో మనము మ్యారినేట్ చేసేసుకోవడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. ఫస్ట్ ధనియా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, కారం ఒక 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు జీరా పౌడర్, జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ కూడా, మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అంతే అండి, చూడండి చాలా సింపుల్ కదా. ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, ఉప్పు, జీలకర్ర, పెప్పర్ పౌడర్ యాడ్ చేసేసుకొని ఇలా బాగా చికెన్కి కోట్ చేసేసుకుందాము. ఫస్టే బాగా కోట్ చేసేసుకోవాలండి. మనం కట్ చేసిన ఘాట్లు పెట్టాం కదా చికెన్కి, ఆ ఘాట్లలో కూడా బాగా మసాలాని పెట్టి మనం ఇలా పెట్టుకున్న తర్వాత నేను బటర్ మిల్క్ తీసుకుంటున్నానండి. మజ్జిగ, బాగా చిక్కటి మజ్జిగ తీసుకుంటున్నాను. 1 కప్పు మజ్జిగ ఇలా యాడ్ చేసేస్తున్నానండి. ఇది మెయిన్ మ్యారినేషన్లో మనకి మెయిన్ ప్రాసెస్ అండి. మనము ఖచ్చితంగా ఈ బటర్ మిల్క్ కానీ లైక్ కర్డ్ కానీ దేంట్లో ఒక దాంట్లో ఇలా మ్యారినేట్ చేస్తే మనకు చికెన్ చాలా టెండర్గా వస్తుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేశానండి. షుగర్ మంచి టేస్ట్ ఇస్తుంది మనకి, మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు. జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ బటర్ మిల్క్ మజ్జిగలో ఇలా చికెన్ని బాగా మ్యారినేట్ చేయాలండి. మనకు మెయిన్ మ్యారినేషన్లోనే మనకు కేఎఫ్సి టేస్ట్ అంతా వస్తుంది. అట్లీస్ట్ ఒక 3 అవర్స్ అయినా మ్యారినేట్ చేయాలండి, మనకు టైం ఉన్నా లేకపోయినా. అప్పుడే మనకు ఆ టేస్ట్ వస్తుంది. ఇమీడియట్గా కూడా చేసుకోవచ్చు, బట్ కానీ మీరు ఎక్కువ టేస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే 3 అవర్స్ అయినా మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు నేను 3 అవర్స్ మ్యారినేట్ చేసిన తర్వాత ఇలా ప్లేట్లోకి ఒక 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకుంటున్నానండి. మైదాలోకి 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి. కారం, సాల్ట్ 2 యాడ్ చేసేసుకుందాము మైదాలోకి. ఇప్పుడు మీ దగ్గర ఓరిగనో ఉంటే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. ఓరిగనో కానీ లేకపోతే హెర్బ్స్ కానీ ఏవైనా యాడ్ చేస్తే మనకు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు బేకింగ్ పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. మీరు కావాలంటే బేకింగ్ సోడా అయినా యాడ్ చేసుకోండి. అది ఎందుకంటే మనకు ఆ క్రిస్పీనెస్ కోసం యాడ్ చేస్తున్నాము. అంతే అండి. ఇప్పుడు చూడండి, ఇలా 3 అవర్స్ మ్యారినేట్ చేసిన చికెన్ని ఫస్ట్ మైదాతో కోట్ చేసేసుకుందాము. మనకు ఇలాంటి క్రంచీగా పైన లేయర్స్గా రావాలంటే మనం ఇట్లా చికెన్ని ఇలా పట్టినట్టు, ఫోల్డ్ చేసినట్టు, గట్టిగా ఇట్లా ప్రెస్ చేసినట్టు మైదాలో ప్రెస్ చేయాలి. అప్పుడే మనకి ఇలా వస్తుంది. తర్వాత ఐస్ కోల్డ్ వాటర్ అండి. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో మీకు ఐస్ క్యూబ్స్ కానీ వాటర్ కానీ కూలింగ్ వాటర్ కానీ ఇట్లా బౌల్లోకి వేసుకొని ఐస్ కోల్డ్ వాటర్లో డిప్ చేసి మళ్ళీ సెకండ్ కోటింగ్ ఆఫ్ మైదా ఇవ్వాలండి. అప్పుడే మనకు ఆ లేయర్స్ ఎక్కువగా వస్తాయి, మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, ఇలా మైదాలో కోట్ చేసిన తర్వాత ఇలా విదిలిస్తే చికెన్ని మనకు అలా లేయర్స్గా వస్తాయి. ఇలా సేమ్ ప్రాసెస్ మళ్ళీ మిగతా లెగ్ పీసెస్ కూడా మనము చేసుకుందాము. మైదాలో డిప్ చేస్తాం, తర్వాత ఇలా ఐస్ కోల్డ్ వాటర్లో ఒకసారి డిప్ చేసేసి ఇమ్మీడియట్గా తీసేసి మళ్ళీ మైదాలో డిప్ చేసేస్తాం. అంతే అండి, చాలా సింపుల్ కదా. మనకి చూడండి, అలా గట్టిగా లెగ్ పీస్ని ఇలా ప్రెస్ చేసి పిండిలో మళ్ళీ ఇలా తీస్తే మీకు మైదా మొత్తం, నీకు పిండి మొత్తం లెగ్ పీస్కి పడుతుంది. చూడండి, ఇలా మళ్ళీ విదిలిచ్చామంటే మనకు ఆ లేయర్స్ అన్నీ బాగా వస్తాయండి. మనకు ఆ లేయర్స్ రావాలి అంటే పక్కా ఇలా 2 కోట్స్ ఆఫ్ మైదా ఇవ్వాలండి. కొంతమంది ఎగ్ కూడా యూస్ చేస్తారు, బట్ నేను ఎగ్ ఏం యూస్ చేయలేదండి. వితౌట్ ఎగ్ మనము యాజ్ ఇట్ ఈస్ లైక్ కేఎఫ్సి టేస్ట్ రావడం కోసం ట్రై చేస్తున్నాం కదా, సో అందుకని జస్ట్ ఇలా ఈ ప్రాసెస్ మనము ప్రిఫర్ చేస్తున్నాము. చూడండి, ఇలా 3 లెగ్ పీసెస్ని ఇలా మనం మైదాతో కోట్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము
బాండీలో ఆయిల్ హీట్ చేద్దామండి. ఇలా ఆయిల్ హీట్ చేసిన తర్వాత బాగా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా లెగ్ పీసెస్ యాడ్ చేసేసి ఫ్రై చేయడమే అండి. మరీ మీడియం ఫ్లేమ్, మరీ లో ఫ్లేమ్ వద్దు, కొంచెం హై ఫ్లేమ్లో అలా పెట్టి మనం బాగా ఇలా కదుపుతూ ఉంటే నీకు లెగ్ పీస్ చూడండి ఆ లేయర్స్ వచ్చాయి కదా, అలా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. ఇలా రిమైనింగ్ లెగ్ పీసెస్ కూడా మీకు ప్యాన్ పెద్దదైతే 2-3 కూడా ఒకేసారి వేసుకోవచ్చు. నేను ఇట్లా బౌల్ టైప్ దాంట్లో వేసా కాబట్టి జస్ట్ 2 యాడ్ చేశాను. చూడండి మనకు ఆ కలర్ వస్తుంది కదా, కలర్ అండ్ ఆ లేయర్స్. అంతే అండి, చాలా కాంప్లికేటెడ్. ఇంకా మైదా కాకుండా కార్న్ఫ్లోర్ ఏవేవో యాడ్ చేస్తారు కదా, అలా ఏం అవసరం లేదు. కార్న్ఫ్లేక్స్ అని, బ్రెడ్ క్రమ్స్ అని అవి ఏమీ అవసరం లేదండి. ఇలా సింపుల్గానే జస్ట్ మనం యూస్ చేసింది ఒక్కటే ఫ్లోర్ కదా, మైదా ఒక్కటే, ఆ మైదాతోనే ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి కదా లేయర్స్. టేస్ట్ కూడా ఏమాత్రం తీసిపోదండి. యాజ్ ఇట్ ఈస్ KFC మనం బయట తిన్న టేస్టే వస్తుందండి, ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కూడా. చూడండి ఎంత లేయర్స్గా మనకి KFC బాగా ఫ్రై అయిందో. అంతే అండి, ఇలా 3 పీసెస్ని ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు. నేను సింపుల్గా జస్ట్ ఒక 3 లెగ్ పీసెస్తో మనము KFC చికెన్ డ్రమ్ స్టిక్ ప్రిపేర్ చేస్తున్నామండి. మీకు నచ్చిందా? ఖచ్చితంగా ఇంట్లో ఒక్కసారైనా ట్రై చేయండి. చేస్తారు కదా, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కాబట్టి మీరు పక్కా ట్రై చేస్తారు. ఇప్పుడు నేను మైనస్ అండ్ టమాటో కెచప్ 2 యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఏ సాస్తో అయినా తినండి. అంతే అండి. వీడియో కన్నా రెసిపీ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. రెసిపీ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.